ఆరాధనలోకి వెళ్దాం. మరి యవన బిడ్డలు ఈ యొక్క స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడవలసినటువంటి వారమై ఉన్నాం. గడిచిన కాలమంతా కూడా ప్రభువారు ఆయన రెక్కల చాటున హస్తాల క్రింద దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి ఆయన కృపను అనుగ్రహించి మనల్ని నడిపించుచున్న విధానమును బట్టి మనం ఎంతో ధన్యులం గనక కొద్ది నిమిషాలు మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ప్రభునామని గణపరచి ప్రభునామను స్తుతించుదాం. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియులారా, ప్రతి ఒక్కరము కూడా ఈ సమయమందు హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులు, ఆయన మన ఎడల చేసినటువంటి ఉపకారములను బట్టి మనం ప్రభుని ఎంతగానో హృదయపూర్వకంగా మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. హృదయపూర్వకంగా మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక రెండు చేతులు ఆకాశం వైపు చాపి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని మనము గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. ప్రభువే మనతో మాట్లాడునట్లుగా, ప్రభువే మనకు సహాయము చేయనట్లుగా, ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రకాశమైన తేజస్సును మనమందరము అనుభవించులాగున్నా. ప్రియులారా, ఇక్కడికి ఏదో మనము ఆకస్మికంగా వచ్చిన వారం కాదు. ఇక్కడికి రాగలిగామనంటే అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది, ఆయన చిత్తము, ఆయన యొక్క ఏర్పాటు అయి ఉన్నది. కనుక మరి దేవుడు మనకిచ్చుచున్నటువంటి గొప్ప భాగ్యమును బట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని మహిమపరచుదాం. రెండు చేతులు ఆకాశపు చాపి దేవుని మన అందరి పట్ల చేసినటువంటి మేలును బట్టి, ఆయన మన అందరి పట్ల చేసిన ఉపకారమును బట్టి కృతజ్ఞతగా మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవాది దేవుడివి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మాతో మాట్లాడండి ఎస్సా, నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి ఎస్సా, నీకు వందనాలు అంటూ ప్రతి ఒక్కరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు చప్పలు కొట్టి కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే ఉత్సాహంతో నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. అందరూ చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా స్తోత్రం.
క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో కుతూహల మార్పాటమే ప్రతి ఒక్కరు నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో మనకు ఆనందం, ఆయన సన్నిధిలో మనకు సంతోషం. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనం ఆయన సన్నిధిలో ఆనందిస్తూ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. గ్లోరీ, స్తోత్రం. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2024 సంవత్సరము ఈ జూన్ నెల 11వ తారీఖు ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఆనందించుటకు, ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరచడానికి దేవాతు దేవుడు ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనం ఎంతో ధన్యులం. ప్రియులారా, ఆయన రక్షించుటకి లోకమునకు వచ్చిన దేవుడు మానవాళ్ళందరినీ కూడా ఆయన సిలువలో ఆయన చిందించిన రక్తము చేత, సిలువలో ఆయన పెట్టిన ప్రాణము చేత ప్రియులారా మనందరికీ ఆయన రక్షణ కలగజేసిన దేవాతి దేవుడు కనుక ఈ సమయమందు ప్రియులారా మనమందరము కూడా హృదయపూర్వకంగా ప్రభుని మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆయన మన పట్ల చేసినటువంటి మేలులు ఉపకారములు బట్టి అనేకమైన అపాయములు, ప్రమాదములు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించి రక్షించి ఈ రోజున మనలందరం కూడా సజీవులుగా నేను ఆరాధించుకోవడానికి మనకంటే గొప్పవారు, మనకంటే ధనవంతులు, మనకంటే అందచందము కలిగిన వారు అనేక మంది లోకముల కాలగర్భంలో కలిసిపోయారు. కానీ నిన్ను నన్ను మనలను ఆయన రక్షించుకుని ఈ రోజున మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనం ఎంతో ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం.
రాజు